వాళ్ళం కాదు. ఎందుకు మరి ఈ యొక్క 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచే ఈ మొట్టమొదటి ఈ దేశంలో పెరిగిపోతా ఉంది? ఎందుకు కులాల పేరుతో కుమ్ములాట జరుగుతూ ఉన్నాయి? కులాల పేరుతో ఓట్లు ఎందుకు అడుగుతా ఉన్నారు? ఎందుకు ఈ రాష్ట్రం ఈ దేశం ఈ విధంగా నాశనం అయిపోతా ఉంది? వీటి మీద ఒక విఘ్నుడైనటువంటి ఒక సామాన్యుడైనటువంటి కానిస్టేబుల్ కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడాడు. మా తండ్రి గారు కమ్యూనిస్ట్, ఉమ్మడి కమ్యూనిస్టులో మా నాన్న సభ్యుడు, ఆయన పరిణామ క్రమంలో రాముడు భక్తుడిగా మారాడు, మా ఇంట్లో రామనామ జపం చేసేవాళ్ళు ప్రతిరోజు అని చెప్పాడు. సంతోషం. ఎవరైనా ఏ యొక్క మతానికి సంబంధించినటువంటి ఆ దేవుడిని కొలుస్తారు, ఆరాధిస్తారు, ఇబ్బందే లేదు. ఎవడు కులాన్ని వాడు ఆరాధించుకోవచ్చు. కానీ మార్పు చెప్పినట్లుగా మతం అనేది మత్తు పదార్థం లాంటిది. ఈ యొక్క మతం జోలికి మనం ప్రవేశిస్తే మత్తు ఆహ్వానించింది. గంజాయి డ్రగ్స్ కంటే కూడా ఇది ప్రమాదకరమైంది. అది కేవలం హిందూ మతమేనా అండి, అన్ని మతాలకు వర్తిస్తుందా? శ్రీనివాస్ గారు, నేను చెప్పాను, నా కామెంట్స్ లో చెప్పాను, అన్ని మతాలకు వచ్చిందని అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎంఐఎం ఎవడండి? ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తే అడిగిపోయి పోటీ చేస్తాడు. బీజేపీ బీటీం అది. కాంగ్రెస్ ఓట్లు చీల్చి ఈరోజు బీజేపీకి లబ్ధి చెందుతున్నటువంటి పార్టీ ఎంఐఎం. వాడిని పక్కనేసుకొని తిరుగుతా మీ బడే భాయ్ మోడీ. ఈరోజు మీరు ఎంఐఎం గురించి మాట్లాడతారు, ఏం చెప్పలేరా మీ బడే భాయ్కి? ఎందుకయ్యా వాడు పాము లాంటి వాడు వాడితో పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు చెప్పి చెప్పలేవా మాట? అది మాత్రం మాట్లాడటం చేత కాదు. మణిపూర్లో మారణహోమం జరిగితే ఇప్పటికీ ప్రధానమంత్రి వెళ్ళి పరామర్శించబడినటువంటి పాపాన బోలా. ఏం భారతదేశంలో భాగం కదా మణిపూర్? నువ్వు ఎక్కడో బంగ్లాదేశ్ పాకిస్తాన్ గురించి చెప్తా ఉన్నావు. భారతదేశంలో ఉన్నటువంటి మణిపూర్ ఘటన మీరు ఎందుకు ప్రస్తావించరా? మీరు మంచి నాయకుడు కదా, మీరు వెళ్ళి మరి మణిపూర్ మారణ హోమాల గురించి మీరు మాట్లాడొచ్చు కదా. ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? మహిళల్ని అత్యాచారం చేసి హత్య చేసి ఊరేగిస్తే మాట్లాడడానికి నోరు లేనటువంటి మీరు ఈరోజు మాట్లాడుతున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? ఈరోజు బీజేపీ ఎజెండా ఎత్తుకొని మీరు తిరుగుతూ ఉంటే ఏమనాలి మిమ్మల్ని? ఈ దేశంలో ఉంటుంటే అనేకమైనటువంటి సమస్యల గురించి ప్రస్తావించండి. యాజ్ ఎ పొలిటికల్ లీడర్ గా, ఒక పొలిటికల్ పార్టీ లీడర్ గా, 100% స్ట్రైక్ రేట్ వచ్చినటువంటి నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉంటుంటే అనేకమైనటువంటి సమస్యల గురించి మాట్లాడండి. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం గురించి మాట్లాడండి. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడండి. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడండి. రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడండి. మిర్చి రైతులకి వీటన్నిటితో పాటు ఆయన ఇంకోటి కూడా మాట్లాడతారు రాబోయే రోజుల్లో. చాకచక్యంగా సమయస్ఫూర్తితోటి ప్రత్యేక హోదాని ఫైల్లో అట్టగట్టేసి రెడ్ టైప్ వేసి అటకెక్కించిన కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మాట్లాడతారు ఆయన. మీ చాకచక్యం, మీ సమయస్ఫూర్తి, దాని మీద దాని గురించి కూడా మాట్లాడతారు. వెయిట్ చేయండి, దాని గురించి కూడా మాట్లాడతారు ఆయన. ఏమంటే వాసుదేవన్ గారు, నేను ఏం చెప్తున్నానంటే, ఏనే అన్నాడు పాచిపోయిన లడ్లని ప్రధానమంత్రి గురించి తెలుసు కదా. మీరు మాట్లాడితే ఎట్లా వాసుదేవన్ గారు? మాట్లాడు, ఆగండి, మీరు ఆగండి. తొందరపడితే ఎట్లా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక 50 ఏళ్ళ వెనక్కి 100 ఏళ్ల వెనక్కి నెట్టేసిన కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడితే ఎట్లా? ఎవరండి చేసింది? రాష్ట్ర విభజనప్పుడు తలుపులు మూసేసి చట్టం చేసిన మీరు మాట్లాడితే ఎట్లా ప్రత్యేక హోదా గురించి? ఏమండి ఒకటి, ఎందుకంటే ఈరోజు మనం డిబేట్ లో మాట్లాడుతున్నాం, మనం ఎన్ని మాట్లాడి రికార్డెడ్ ఉంటాయి కదా, తర్వాత నేను మాట్లాడినట్టు కుదరదుగా, అవునా కదా? ఎందుకంటే ఆ రికార్డెడ్ దాని గురించే మాట్లాడుతున్నా నేను. అంటే రాష్ట్ర విభజన సమయంలో మీరు అన్నందుకు చెప్తా ఉన్నా, రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని హక్కుల్ని కూడా చట్టపరంగా భద్రపరిచి మాట్లాడినటువంటి అంశాలు. ప్రధానమంత్రి మాట్లాడడానికి క్రెడిబిలిటీ లేకపోతే మీ వెంకయ్య నాయుడు మీరు చేసుకున్నారు. మీకు దమ్ము లేక ఆ రోజు ప్రత్యేక హోదాకు సంబంధించి నిర్దిష్టంగా మీరు డ్రాఫ్ట్ పూర్తి చేయలేక మీరు చేసుకున్నారు. మీ చేతకాంతనం చెప్తున్నానంటే, ఏమండి మీరు అన్నారు ప్రత్యేక హోదా అటకెక్కిచ్చిందని. ఎవరు అటకెక్కిచ్చింది? మీరే. మరి వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కదా ఆ రోజు. మరి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సభలో ఉన్నాడు. తర్వాత నేను మీ సోనియమ్మ, మీ పెద్దక్కను కాదు నా చిన్నక్కను కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి ఆడ చెప్పారు.
అడగెక్కించిన దాంట్లో సైదా గారు మీరు ఈ ప్రత్యేక హోదాని కావచ్చు వీటన్నిటిని అడగెక్కించిన మీ భాగస్వామ్యం లేకుండా లేదు. ఇంకోటి మీరు ఒక మాట అన్నారు,